ఏ మీడియా అయితే ప్రజలకి వ్యతిరేకంగా ఉండే సంస్కృతిని ప్రజల చేత ఆమోదింపజేస్తోందో, వాళ్ళ చేతులతో వాళ్ళ కన్ను పొడుస్తోందో, ఇంటిలో ఒక టీవీ పెట్టి ప్రతి చేతిలో ఒక ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టి ఇది మీ జీవితాలను శాసిస్తుంది అని చెప్తుందో వాళ్ళొక్క విషయం మర్చిపోతున్నారు. నీ మీడియా కంటే, నువ్వు చెప్పే అనేక రకాలైన విషయాల కంటే మనిషి మేధస్సు గొప్పది. యంత్రాలు మనిషి మేధస్సుని కంట్రోల్ చెయ్యవు, చేయలేవు. మనిషి సృజనాత్మకతకి ఇవి ఊతం ఇవ్వచ్చు, కానీ మనిషి సృజనాత్మకతని అవి రిప్లేస్ చేయలేవు. మీరు పాడే పాటకి, మీరు వేసే అడుక్కి, ఆ మీడియాలో కనిపించే రిపీటెడ్ గా కనిపించే ఏ ఒక్కటి కూడా దానికి పోటీ కాదు, సాటి కాదు. కానీ అదేం చెప్తుందంటే కళాకారులకి, కళాకారులారా ఆ మీడియాలో కనపడితేనో, ఆ టీవీలో కనపడితేనో, లేకపోతే ఆ సినిమాలో కనపడితేనో మీరు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి బూస్ట్ కొడుతుంది. అక్కడ కనపడే వాళ్ళందరికీ అది బూస్ట్ కొడుతూ ఉంటుంది. మిత్రులారా, వాళ్ళందరూ మట్టి కాళ్ళ హీరో. వాళ్ళని బయటకు వదిలిపెడితే వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. పాపం ఎవడన్నా రాసిస్తే మాట్లాడతారు. వాళ్ళతో మీకు పోటీ ఏంటి? అసలు మిమ్మల్ని మీరు ఎందుకంత తక్కువ చేసుకుంటున్నారు? ఎందుకు కుంగిపోతున్నారు? వాళ్ళ కాళ్ళ కింద మట్టి లేదు, శూన్యం ఉంది. మనం స్థిరంగా పాతుకుని ఉన్నాం మట్టిలో. మట్టి కంటే గొప్పది ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు. నిలబడండి. మనం నేల మీదే నిలబడున్నాం, కానీ మనం ప్రజా కళాకారులం. తలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉండాలి మనకి, అంత ఆత్మాభిమానం ఉండాలి మనకి. ఎస్, ప్రపంచం మొత్తం మనం జయించేందుకే ఉంది.